హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. టేస్ట్ చాలా బాగుంది. బయటికి వెళ్ళి తెచ్చుకునే పని ఏమి లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నా, పావు కిలో. చికెన్ శుభ్రంగా కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకుంటాకి మసాలాలన్నీ పట్టించాలి. ఉప్పు హాఫ్ స్పూన్ వేసా, కారం ఒక హాఫ్ స్పూను, గరం మసాలా కొంచెం, మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు హాఫ్ స్పూను. ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కోడిగుడ్డు వేసుకోవాలి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత కలర్ చాలా బాగుంటుంది. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చికెన్ ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ముక్క ఫ్రై అయ్యిద్ది. పిండి కలిపాం కాబట్టి. ఈ విధంగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి. ఈ కలర్ వస్తే తీసేయటమే. తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 100 గ్రాములు నూనె వేసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు కలుపుకొని ఇందులో వేసుకోవాలి. నూనెలో ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని తీసేయటమే. ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇందులో 1 స్పూను వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక క్యాప్సికమ్ కట్ చేశాను పొడవుగా, వేసుకోవాలి. 1 కప్పు క్యాబేజీ, 1 క్యారెట్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ముక్కలకు సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అన్నం ఈ విధంగా ఉడికించుకోవాలి. బాస్మతి తీసుకున్నా నేను 1 గ్లాసుడు. పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మగ్గిన తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో మసాలాలు వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా వేసాను, 1 హాఫ్ స్పూను. కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇందులో చికెన్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసి పెట్టాం కదా, అది వేసుకోవాలి.
ఇందులో కొంచెం సాల్టు, రైస్కి సరిపడా. చికెన్లోను కోడిగుడ్లో కూడా మనం ఉప్పు వేసాం కదా, కాబట్టి చూసి వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం. ఈ విధంగా అయిన తర్వాత తీసేయటమే. తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాం. అసలు అంటుకోలేదు. ముక్కలు కూడా చాలా బాగున్నాయి కలరు. ఈ విధంగా చేసి వేడివేడిగా ఈవినింగ్ టైంలో పెట్టారంటే పిల్లలు అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత టేస్ట్ ఉంది. ట్రై చేసి చూడండి.